వెల్కమ్ టు బొమ్మన డైరీ. మనం ఈరోజు గంగాధర మార్కెట్కి అయితే రావడం జరిగిందండి. సో మనమైతే కవర్ చేద్దాము మేకలు ఈ గొర్రె రేట్లు ఎలా ఉన్నాయో. ఇక్కడైతే 2 మేకలు ఉన్నాయి. సో వాళ్ళైతే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎంత చెప్తున్నా? 16,000 చెప్తారు. ఒక్కొక్కటా రెండా? రెండింటి కలిపి 16,000 చెప్తున్నారు. ఎంత వెళ్తాయన్నా వెయిట్ అందదా? 32 కిలోల దాకా వెళ్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, 16,000 అయితే చెప్తున్నారు. 16,000 16,000. సో మీరు అయితే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. మనం గంగాధర మార్కెట్ ఉన్నాము. ప్రతి శనివారం అయితే అంగడి అయితే జరుగుతుంది. ఇక్కడ గొల్లు, ఆవులు, గేదెలు, ఎడ్లు అన్నీ అవైలబుల్ ఉంటాయి, మేకలు. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పొట్టేలు ఉన్నాయి, రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. గొర్రె పొట్టలు అన్న వాళ్ళు అయితే తీసుకొచ్చారండి గొర్రె పొట్టెలని. ఎంత చెప్తారు అన్న? ఒక్కొక్కటి 9,000 చెప్తున్నారు. ఎంత వెళ్తానా వెయిట్? 13 కిలోలు వెళ్తుంది. సో ఫిక్స్డ్ అన్న రేట్ ఏమో తగ్గుద్దా? 200-300 అటు ఇటు అవుతుంది. సో కామెంట్ చేయండి ఫ్రెండ్. 9,000 అయితే చెప్తున్నారు. 9,000. 13 నుంచి అయితే 14 కిలోలు వెళ్తాయని చెప్తున్నారండి. ఒక 200-300 అటు ఇటు అవుతాయని చెప్తున్నారు బేరం మాట్లాడుకుంటే. మీరైతే కామెంట్ చేయండి ఈ పొట్టెలకు ఎంత రేటు పెట్టచ్చు. నమస్తే అన్న, కొన్నారా అన్న? ఎక్కడి నుంచి వచ్చారన్న? గంగాధర నుంచి వచ్చారు. దేనికోసం, దేని పర్పస్ కొన్నారన్న? బేరం చేస్తుంటారు. ఎంత పడ్డాయి అన్న ఇవి? అన్న వాళ్ళే తీసుకున్నారు. ఒక్కొక్కటి 7,000 పడిందా? ఆడి అన్నా మగ ఏమన్నా? ఒకటి మొగది ఉన్నది, మొత్తం ఆడి. ఎన్ని కిలోలు వెళ్తాయి అందాదా ఎన్ని కిలోలు వెళ్తుంది ఒక్కొక్కటి? 12 కిలోలు వెళ్తుంది. రేట్లు ఎలా అనిపించాయి ఈ వారం? ప్రతి వారం తిరుగుతుంటారు కదా మార్కెట్లో, ఈ వారం రేట్లు ఎలా అనిపించినాయి? ఎక్కువనే ఉన్నది. మీరు ఎక్కడ మళ్ళీ అమ్మేస్తారన్నా? ఇల్లంతకుంట మండల్. అక్కడ ఏంటి మటన్ షాప్ ఉందా ఏమన్నా, లేకుంటే? మటన్ షాప్ ఉందా? ఎన్ని సంవత్సరాలు చెప్తారన్నా? 20 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు. ఎలా ఉందన్న బిజినెస్ అనేది? మంచిగా ఉందా? ఈ అంగడికి రావచ్చు ఎవరన్నా తీసుకుంటారు? రైతుల దగ్గర తీసుకుంటే బెస్టా? అంగడికి రావచ్చా? సో చూడండి ఫ్రెండ్స్, 7,000 అయితే ఒక్కొక్కటి అయితే 7,000 తీసుకున్నారట. మటన్ షాప్ ఉందట అన్న వాళ్ళకైతే. ఇల్లంతకుంట మండలంలో మటన్ షాప్ ఉందట, దానికోసం అయితే తీసుకున్నారు. సో మీరైతే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని గొర్రెలు అయితే తీసుకొచ్చారు అన్నవాళ్ళు. ఎంత చెప్తున్నారు అన్న ఈ గొర్రెకి? 15,000 జత చెప్తున్నారు. ఎన్ని కిలోలు వెళ్తాయి అన్న? 15 కిలోల దాకా వెళ్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ మేకపోతానా? అమ్మేది కాదా? సో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటికైతే జత 15,000 అయితే చెప్తున్నారు వాళ్ళు అయితే చెప్పడం అయితే గొర్రెకి. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు. 944 132 75 78 47. ఈ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు కదా. థ్యాంక్స్ అన్న. ఇక్కడైతే మేక పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో రేట్ అయితే అడిగి తెలుస్తుంది. ఎంత చెప్తున్నా? రేట్ చెప్పండి. 45,000 ఒకటి చెప్తున్నారు. ఎన్ని కిలోలు వెళ్తాయి అన్న? 6-7 కిలోలు వెళ్తాయి. తగ్గుద్ది ఏమన్నా రేటు మాట్లాడుకుంటే? 200-300 అయితే తగ్గుద్ది. సో చూడండి ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి రేట్ అయితే ఎలా అనిపించిందో. మనం గంగాధర మార్కెట్లో ఉన్నాము. ఇక్కడైతే మేకలు ఉన్నాయండి. మేకలు అయితే తీసుకొచ్చారు వీళ్ళు. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నా అన్న? అన్న వాళ్ళు అయితే తీసుకొచ్చారు అన్న. 10,000 అవుతుంది ఒకటి. ఎన్ని కిలోలు వెళ్తుంది? 18 కిలోలు వెళ్తుంది. ఎక్కడదన్నా ఇది? కాటేరవాడ మేకలు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినాయి? రాజస్థాన్ మేకలు. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే రాజస్థాన్ మేకలు. ఇవన్నీ అదే రేటు ఉన్నాయి అన్న అన్ని మేకలు? ఇదైతే 9,000 ఉంది. మేకని బట్టి రేటు ఉందా? సో మేకని బట్టి అయితే రేటు ఉందని చెప్తున్నానండి. సో రాజస్థాన్ మేకలు అట ఇవైతే. సో కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, స్కిన్లో చూస్తున్నారు కదా, ఇది ఆడదానికైతే 8,000 అయితే చెప్తున్నానండి. పోతు పిల్లలు కూడా ఉన్నాయి, కొన్ని పోతు పిల్లలు ఉన్నాయి, చూపెడతాను. ఇవైతే 8,500 అయితే చెప్తున్నానండి. ఇదెంతనా? ఇదెంత చెప్తున్నావు? 11,000 చెప్తున్నావు. ఎన్ని కిలో వెళ్తుంది? సో దీనికైతే 11,000 అయితే చెప్తున్నానండి. మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు. ఎంత చెప్తున్నా అన్న ఒక్కొక్కటి అన్న? 8,000 చెప్తున్నావు. ఎన్ని కిలోలు వెళ్తాయి ఇది? 17 కిలోలు వెళ్తాయి. ఏ రాష్ట్రం నుంచి వచ్చినాయి బ్రీడు? ఎక్కడిది? పూణే నుంచి వచ్చినాయి. సో పూణే బ్రీడ్ అని చెప్తున్నా అండి వీళ్ళైతే దీనికి. సో మీరైతే కామెంట్ చేయండి మేకలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఆడి మేకలు అండి. ఇవన్నీ ఆడి మేకలే. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి
దీని మటన్ టేస్ట్ ఎలా ఉంటుందో, రేట్ ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. నమస్తే అన్న, ఇక్కడైతే కొన్ని మేకలు ఉన్నాయి. ఎంత చెప్తున్నా? 13,000 కోటి. ఏదైనా ఎరుకోవచ్చు. ఎన్ని కిలోలు వెళ్తానా కోసుకుంటా? 23-22 కిలోలు ఉంటాయి. 23-22 కిలోలు వెళ్తాయి. ఏ జాతి బ్రీడ్ అనేది? రాజస్థాన్ బ్రీడ్, కాటేవాడ బ్రీడ్. 13,000 ఒకటి. టేస్ట్ మటన్ టేస్ట్ మంచిగా ఉంటుందా? లోకల్ మేకల్ టేస్ట్ ఉంటుందా? ఫైనల్ ఎంత పోతాను అంటే అదే ఫిక్స్ రేట్ తగ్గుతుంది? ఫిక్స్ రేట్ తగ్గితే 500 తగ్గుద్ది. 12,500. సో చూడండి 40 మేకలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. 40 మేకలు తెచ్చారు. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో వీటికి, ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేక పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. ఎంత చెప్తున్నాను ఇవి? ఒకటి 5,000. 5,500 అయితే చెప్తున్నాండి. 5,500 అయితే చెప్తున్నారు ఈ పిల్లలకి. గంగాధర్ మార్కెట్లో ఉన్నాము. ఆడి ఉన్నాయి మొగి ఉన్నాయన్నా? మొత్తం ఆడి ఉన్నాయి మొగి ఉన్నాయి. ఎన్ని కిలోలు వెళ్తాయి కోసుకున్నాకైతే? 8 కిలోలు వెళ్తుంది. రేట్ ఫిక్సా తగ్గుద్దేమన్నా? అంతేనా? ఫిక్స్ అని చెప్తున్నాండి వాళ్ళైతే. మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు. ఎంత చెప్తున్నా? 2 కలిపి 22,000 చెప్తున్నావు. ఎన్ని కిలోలు వెళ్తాయి కోసుకుంటే? 35 కిలోలు వెళ్తాయి 2 కలిపి. ఏ బ్రీడ్ అన్నా? ఎక్కడిది? మధ్యప్రదేశ్ బ్రీడా? సో ఏదో మధ్యప్రదేశ్ బ్రీడ్ అయితే చెప్తున్నాయండి. అన్న వాళ్ళు అయితే తీసుకొచ్చారు. 2 వేసినావునా? ఇంకున్నాయా? అక్కడ ఉన్నాయా? తగ్గుద్దేమన్నా రేటు? 18 అడిగినాడికైతే ఇచ్చారు. తగ్గి మాట్లాడుకుంటే దాన్ని బట్టి ఇస్తారు. తక్కువ చేస్తారు. థ్యాంక్స్ అన్న. సో ఇక్కడైతే మేకలు ఉన్నాయండి. ఆడి మేకలే ఉన్నాయి ఇవి అయితే. ఏం నడుస్తుంది అన్న రేట్ అనేది? ఏం నడుస్తుంది రేటు అన్న? ఎంత చెప్తారు? మూడింటికి 60,000 చెప్తారు. అంటే ఒక్కొక్కటి 20,000 చెప్తారు. ఎన్ని కిలోలు వెళ్తాయి కోసుకుంటే? 30 వస్తాయి ఒక్కొక్క దానికి. సో చూడండి ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి రేట్ ఎలా ఉన్నాయో ఈ మేకలకి. ఎంత చెప్తున్నా? ఎంత చెప్తారు? 7,500 ఒక్కొక్కటి. ఎన్ని కిలోలు వెళ్తాయన్నా? 10-12 కిలోలు వెళ్తాయా? ఆడి ఉన్నాయా మొగ ఉన్నాయా? ఆడి మొగ అన్నీ ఉన్నాయి. మొగ కూడా అవే రేట్ అన్న. పొట్టెల పిల్ల అది ఎంత ఉంది? అది అంతే 7,500 ఉంది. అది ఎన్ని కిలో వెళ్తానా? 10 కిలోలు. 10 కిలోల దాకా వెళ్తారు. సో మీరు కామెంట్ చేయండి. ఏదైనా ఎలా ఉందన్న రేటు? మంది తక్కువ వచ్చారు, రేట్ అనేది తక్కువ ఉందా? ప్రతి వారం వస్తుంటారా అన్న? ఓకేనా, థ్యాంక్స్ అన్న. సో ఇక్కడైతే పొట్టెలు ఉన్నాయండి, గొర్రె పొట్టెలు ఉన్నాయి. రేట్ అయితే తెలుసుకుందాం. ఎంత చెప్తున్నా? 10,500 చెప్తుర్రు. ఎన్ని కిలో వెళ్తాయన్నా? 12-13 వెళ్తాయి. ఫిక్స్డ్ రేటా తగ్గుద్దా? 10 లోపు అయితే వచ్చేస్తుంది. సో కామెంట్ చేయండి. మొత్తం పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఇక్కడైతే. 10 లోపు అయితే వస్తాయని చెప్తున్నారు. సో మీరైతే కామెంట్ చేయండి. సో చూడొచ్చు పొట్టేళ్ళు. ఇక్కడైతే మేకపోతులు అయితే అవైలబుల్ ఉన్నాయండి. మేకపోతులు ఉన్నాయి. తాత వాళ్ళు అయితే తెచ్చారు. ఎంత చెప్తున్నా? 12,500 చెప్తారు. 12,500 చెప్తారా? ఎన్ని కిలోలు వెళ్తాయి? 15 కిలోలు వెళ్తాయి. రేట్ తగ్గుద్ది ఏమన్నా మాట్లాడుకుంటే? తగ్గచ్చు, మాట్లాడుకుంటే తగ్గుద్ది. ఎన్ని తెచ్చినావు అన్న? 4 తెచ్చినావు మేకపోతులు. సో ఫ్రెండ్ 4 మేకపోతులు అయితే తెచ్చారు. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేకపోతులు అయితే ఉన్నాయి. మేకపోతులు 3 మేకపోతులు తీసుకొచ్చారు అన్న వాళ్ళు. ఎంత చెప్తున్నా? 31. 3 కలిపి ఎన్ని కిలోలు వెళ్తాయి? 3 కలిపి 14 దాకా వెళ్తాయి ఒక్కొక్కటి. తగ్గుద్దా రేట్ ఏమన్నా? ఫిక్స్ రా? అడిగేటోళ్ళు ఉంటే తగ్గుద్ది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. ఎంత రేట్ పెట్టచ్చో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే మేకపోతుందండి. సైజు కూడా చూడొచ్చు. ఎంత చెప్తున్నా? 15,000 చెప్తున్నావు. ఎన్ని కిలోలు వెళ్తాయి అన్న? 18 కిలోలు వెళ్తుంది. 18 కిలోలు వెళ్తాయని చెప్తున్నా అండి. ఇదన్నా గొర్రెపోతు 15,000 చెప్తుర్రు. ఇది ఎన్ని కిలోలు వెళ్తానా? 16-17 కిలోలు వెళ్తాయి. అదన్నా ఆ మేకపోతు అదంతేనా? 16,000 అది. ఇది ఎన్ని కిలో వెళ్తానా? 18 కిలోల దాకా వెళ్తుంది. సో వచ్చా
కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రేట్ అయితే ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి, రేట్ అయితే ఎలా అనిపించాయో. చూడండి ఎలాంటి గొర్రె పొట్టలు వచ్చాయో మార్కెట్కి అయితే. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు, సైజులు కూడా వదలవచ్చు. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో మార్కెట్ అయితే డల్గా ఉందని చెప్తున్నారు వాళ్ళైతే. గంగాధర మార్కెట్ ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది, ప్రతి శనివారం జరుగుతుందండి మార్కెట్. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బొమ్మన జరి.